హాయ్ ఎవ్రీవన్, నేను మీ అమృత. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టుగైతే సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ మీకు నచ్చినట్టుగైతే షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే వైజాగ్ వచ్చాక నేను తీసే మొదటి వీడియో ఇది. ఇంకా బాగా గ్యాప్ అయితే వచ్చింది వీడియోస్కి. ఇంక ఈరోజు నుంచి అయితే వీడియోస్ వస్తాయి కన్ఫర్మ్గా. ఈ రోజు నుంచి అయితే వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. వైజాగ్ వచ్చి ఇంటి మొత్తం అన్ని సర్దుకునేసరికి అయితే టైం అయితే పట్టింది. ఇంకా మొత్తానికి అయితే వైజాగ్ అయితే వచ్చేసి ఇంకా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వైజాగ్ మా ఆయన జాబ్ వైజాగ్ పెట్టుకుందామని. మొత్తానికి అయితే వచ్చేసాం వైజాగ్. ఇంకా అయితే వైజాగ్ వీడియోస్ వస్తే చూసేయండి. ఇంకా మొత్తానికి అయితే వైజాగ్ వచ్చాక మన కొత్త ఇంటి దగ్గర ఇది నా ఫస్ట్ వీడియో. ఇంక ఈ రోజు నుంచి అయితే ప్రతిరోజు రోజుకు 2 డేస్కి ఒక వీడియో అయినా పెడదాం అనుకుంటున్నా. ఇంకా మా ఆయన అయితే డ్యూటీ జాయిన్ అయిపోయారు మొన్నని. ఇంకా వైజాగ్ వచ్చి కూడా 5 డేస్ అవుతుంది. ఇంకా మొత్తానికి అయితే వీడియోస్ అయితే వస్తాయి. ఇంకా నాకైతే ఇక్కడ వీడియోస్ తీయడానికి అంతా బాగానే ఉంటుంది, కానీ నాకే టైం ఉండకుంటుంది. ఇంకా ఒక్కదాన్నే కదా. ఒక 15 డేస్ అయితే మార్నింగ్ 7:30 నుంచి ఈవినింగ్ 7:30 అయిపోద్ది మా ఆయన వచ్చేసరికి. ఇంకా తర్వాత పండగ తర్వాత అయితే ఇంకా షిఫ్ట్స్ ఉంటాయి. అప్పుడైతే ఇంక టైం ఉంటుందేమో, కానీ ఇప్పుడు టైం ఉండదు. కానీ వీడియోస్ అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయా. ఎందుకంటే 1 మంత్ అయిపోయింది వీడియోస్ పెట్టి. ఇంక ఇక్కడి నుంచి అయితే రోజు వీడియోస్ అయితే వస్తాయి. ఇంకా మా ఆయన అయితే డ్యూటీకి అయితే పంపించేసా. టైం అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ మా చేతనైతే ఫోన్ అయితే చూస్తున్నాడు. అదిగోండి, ఆడికైతే ఫోన్ ఇచ్చేసాను. ఎందుకంటే నాకైతే చంపుతున్నాడు. కానీ కష్టంగా ఉంటుంది కదా ఇద్దరితో, కానీ తప్పదు. ఇంకా చిన్నోడైతే ఆడుకుంటున్నాడు అక్కడ. ఇంకా నా పని అయితే మార్నింగ్ అయిపోద్ది. ఎందుకంటే ఇంకా మా ఆయన ఉండేటప్పుడే పని అంతా చేసుకుంటున్నాం. ఎందుకంటే మరి నాకు తర్వాత ఇంక ఇద్దరు ఏడుస్తారు కదా, ఏడిపించుకొని ఇంకా పనిచేయడం అవ్వదని మార్నింగ్ రోజు 5ంటికే లేచి పని అంతా చేసేస్తున్నా. ఇంక మొత్తానికి అయితే ఈరోజు శనివారం కదా, దీపం కూడా అయిపోయింది. పూజ కూడా చేసేసా, చూపిస్తాను చూడండి. ఇంకా పూజ అయితే అయిపోయింది. ఇవ్వండి, నా శనివారం పూజ కూడా పూర్తి అయింది. ఇంకా ఇది మన కొత్త ఇంటి వీడియోస్ ఇంకా వస్తాయి. ఇంకా చూస్తూనే ఉండండి. ఇంకా మొత్తానికి అయితే ఫర్నిచర్ అంతా కాదు, కానీ కొన్ని తెచ్చాం ఊరి నుంచి. ఇంకెక్కడే పర్మనెంట్ కదా వైజాగ్ అన్నట్టుగా. ఇదిగోండి, పూజ అయితే అయిపోయింది చూసారా. ఇంకా టీ కూడా పెట్టేసా. ఇంక మా ఆయనకి మార్నింగ్ టిఫిన్ అయితే చేస్తాను. టిఫిన్ అయితే తినేసారు. ఇంకా నేనైతే ఇంత వేగంగా ఏం టిఫిన్ తింటే ఇప్పుడైతే 9 అవుతుందేమో. నేనైతే టీ అయితే పెట్టుకొని తాగాను ఇప్పుడేనే. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఈరోజు వీడియో అంతా కంటిన్యూ చేస్తాను చూడండి. ఇద్దరితో నా పరిస్థితి దారుణంగా ఉంది, కానీ తప్పదు కదా. ఇంకా మొత్తానికి వీడియో అయితే ఈరోజు అయితే కంటిన్యూ చేస్తాను చూడండి. ఇంకా ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా చేతనకు టిఫిన్ పెట్టేసి నేనైతే టిఫిన్ చేస్తాను. ఇంక ఇక్కడి నుంచి అయితే వీడియోస్ అయితే రోజు వస్తాయి. అదే రోజు అంటే 2 డేస్ కూడా రావచ్చు. ఇంకా వీడియోస్ అయితే చూడండి, ఓకేనా. టైం అయితే 9:30 అయిపోతుంది. ఇంకా చేతనకి అయితే దోశ వేసి ఇచ్చిస్తే చిన్నోడిని చేతనకి తినడం అయిపోతే అప్పుడు నేనైతే తినొచ్చని చిన్న అబ్బాయికి అయితే తినిపెట్టాను. ఇంకా చేతనకి దోశ వేసి ఇచ్చిస్తే చేతను తినిస్తే అప్పుడు నేను తినొచ్చు. చిన్నోడిని కిందన వేసానని చూడండి ఏడుస్తాండి. కింద దించినప్పుడు కొంచెం కూడా ఎత్తుకొని వేయడం అవ్వదు కదా, అందుకనే. బూచి బూచమ్మా, చిన్నమ్మా, బూచి బుక్కి బుక్కి. చాలా హాయ్ చెప్పు. ఇంకా చేతను కూడా స్నానం అయితే చేపిస్తాను. వీడెప్పుడు ఫ్యాన్తోని, మిక్సీతోని, గ్యాస్తో, నీటితోనే ఆడతాడు. పాపం బోర్ కూడా అవుతుంది. అక్కడ అందరూ ఉండేవారు కదా. పాపం ఏం చేద్దాం అర్థం అవ్వక నాకైతే ఏడిపిస్తండి బాగా. చేతను హాయ్ చెప్పు.
హాయ్. ఇంకా చేతన టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. చేతన ఇగో నీ దోశ ఇగో తిను దోశ తిను. ఇంకా చేతన టిఫిన్ అయితే దగ్గు అయితే వాటర్ చేంజ్ అయింది కదా, దగ్గు అయితే వస్తుంది. డ్రాప్ సిరప్ అయితే వేసాను, కొంచెం తగ్గింది. తిని సరేనా, తమ్ముని బొజ్జ పెడతాను. మార్నింగ్ 5 నుంచి పని చేయడం స్టార్ట్ చేస్తే ఇప్పుడైతే పని అయితే అయ్యింది. ఇప్పుడైతే 9:30 అవుతుందేమో. ఇప్పుడైతే టిఫిన్ తింటున్నాను నేను. అంటే పనేమి ఎక్కువ ఉండదు, కానీ ఇద్దరితో అవ్వదు పని అంత స్పీడ్గా చేయడం. ఎత్తుకోవడం, ఏడవడం, ఊరుకోబెట్టడం ఇది ఉంటుంది మొత్తానికి. ఇంక ఇప్పుడైతే టిఫిన్ అయితే చేస్తున్నాను. మా ఆయన నేను ఉన్నప్పుడే టిఫిన్ చేసి అంటారు, అంత వేగంగా ఏం చేస్తాం, అంత వేగంగా తినబుద్ధి కాదు కదా. ఈరోజు టిఫిన్ అయితే దోశ అయితే వేసింది. దోశ బెటర్, వేగంగా అయిపోద్ది. ఇంకే టిఫిన్ వేగంగా అవ్వదు. వేగంగా అయిపోద్ది అని రోజు దోశ అయితే వేసుకొని తినాం. కానీ ఇంక మొత్తానికి అయితే చేతనకు తినమని ఇస్తే చేతను దాన్ని పెంట చేసాడు తినకుండా. చూడండి, అడికి వేసి ఇచ్చింది ఒక్క దోశ చూసారా. ఆ ఒక్క దోశ నాక పేడ చేసి ఒగ్గేసాడు. ఇంకేదండి, ఇంకా నా టిఫిన్ అయితే అయిపోద్ది. పని అయితే ఎక్కువేమి ఉండదు, కానీ పని చేయడానికి టైం ఉండదు, అవ్వదు అంతే. ఇది నా దోశ. ఇదిగోండి ఇక్కడ పరిస్థితి. టిఫిను అన్నం అవేం తిండు, కానీ ఇవే తాగుతాడు బాగా. హాయ్ చెప్పేద్దండి. చూసారా వీడియోకి, చూసారా ముదురు. ఇంక టీవీ అయితే పెట్టాను. ఇంక చిన్నోడిని కూడా పడుకోబెట్టేసాను. చిన్నోడు కూడా పడుకుడిపోయాడు. ఎక్కువసేపు ఏం పడుకోరా, మీరు అంత ఎక్స్పెక్ట్ ఏం చెయ్య అవసరం ఉండదు. వీడైతే ఒక అరగంట కూడా పడుకోడు. చేతనైతే అప్పుడే పడుకోడు అనుకోండి. ఇంక టీవీ అయితే ఆపేద్దాం కొంచెంసేపు. ఇదిగోండి వీడియోస్ చేసుకొని వంట చేతి ఇది పరిస్థితి అవుతుంది. దోశ మాడిపోయింది. ఇంక ఇది నా టిఫిన్ అయితే. టిఫిన్ రెడీ అయిపోయింది. టిఫిన్ తినేసాక అయితే ఇంక వీడియో కంటిన్యూ చేద్దాం. టైం అయితే ఇంకా 11 అయింది. ఇంకా స్మార్ట్ జోడీ చూసుకొని వంట అయితే చేస్తున్నాను మధ్యాహ్నంకి. ఇంకా ఒక్కదానికి కదా, నాకు చేతనికి కొంచెం రైస్ అయితే పెట్టాను. ఇంక ఇటు సైడ్ చారు అయితే పెట్టాను. బిజీ అంతా. ఇంకా కొంచెం రైస్ అయితే పెట్టాను, కొంచెం సరిపోద్ది ఒక్కదానికి కదా. ఇంక ఇదే ఉండిపోద్ది నైట్కి. ఇంక చిన్నడైతే ఎప్పుడు ఏడుస్తుంటాడు. అండి ఎప్పుడు ఎత్తుకుంటే బాగానే ఉంటాడు, ఎత్తుకపోతే అయితే ఏడుస్తాడు. ఎత్తుకపోతే ఏడుస్తావు నువ్వు? చెప్పు నవ్వొకసారి. బుచి చేతనైతే బయటనే ఎక్కడ ఉన్నాడు, చూద్దాం. చేతను దా దిగు. చూడు పైకి ఎక్కిపోతున్నాడు. దిగు. ఆ మెట్టు ఎంత ఎత్తుంది చూసారా. దిగురా, వచ్చారా, డోర్ పెడతాను రా. డోర్ తీయనోడు కొంచెం కూడా. పదా దా. టైం అయితే 3:30 అయింది. ఇంక చేతనైతే మధ్యాహ్నం మనం కొంచెమే తిన్నాడని ఇంక మ్యాగీ అయితే చేశాను. చేతన మ్యాగీ బాగుందా అండి. మ్యాగీ అయితే చేశాను. స్పూన్ ఇస్తే ఇంక మ్యాగీ ఇటువంటివి అయితే తింటాడు, కానీ ఇంకా టిఫిను అన్నం అవి అయితే తిండు. ఏదో ఒకటి మరి తినకుండా ఉంటే బాగోదు కదా, అందుకే ఇప్పుడు మ్యాగీ అయితే చేశాను. చిన్నోడు అయితే ఆడుతున్నాడు. చిన్నోడు కూడా గొడవ ఎక్కువ చేసేస్తున్నాడు బాగా. కింద ఎత్తే ఉండకుంటున్నాడు. చూసారా యాక్టింగ్ అంతా చిన్నోడిది. చిన్న చేతన ఇక్కడ ఉండి వచ్చేతను ఉండు, తమ్ముడు గారు ఉండు. ఇప్పుడే చిన్నోడైతే ఊరుకుండు. పైన బంత దుప్పట వారేసాను, అవి తీసుకుని వచ్చేద్దాం. ఏడుస్తున్నాడు చిన్నాడు.
ఇదిగోండి పైన కొండ ఉంది వెనకనే. ఇదిగోండి కొండ. ఇదిగోండి ఇప్పుడైతే ఆరేసాను, మధ్యాహ్నమే ఆరేసాను. ఇంకా ఇదిగోండి మా ఇంటి వెనకనే కొండ ఉంటుంది. ఇదే మా డాబా. చూసారు చుట్టూ కొండ. చేతన అక్కని గొడవ చేసేస్తాను కింద. వస్తున్నాను ఆగు. అక్క ఏంటక్క చెప్పు అక్క అంటున్నాడు. చేతన నన్ను అక్క అక్క అంటే పక్కింట ఆంటీ ఏదో నవ్వుతున్నా. 5 అయితే తెచ్చేసాను. ఇంక ఇప్పుడైతే 4 అయిపోతుంది. టీ పెట్టుకుంటే అయిపోద్ది. ఇంక టీ పెట్టుకుంటే నెమ్మదిగా మా ఆయన వచ్చాకైతే పని అయితే చేసుకోవచ్చు. ఇంక మా ఆయన వచ్చేసరికి 7:30 అవుతుంది చెప్పాను కదా. ఇంక పైన 5 అయితే తీసుకొస్తాను. ఇంకేంటి టీవీ చూడడం, ఫోన్ చూడడం, ఇద్దరిని ఆడించుకోవడం, ఇంక ఇదే వర్క్. చేతన అయితే బాగా టార్చర్ చూపిస్తున్నాడు. చూడండి చేతన ఏం చేస్తాను చూపిస్తాను. చూసారా? ఇంక రోజు ఇక్కడికి ఎక్కడం, ఇక్కడ చేయి పెట్టడం, రోజు అగోండి చేయి పెట్టడం, రోజు ఇక్కడికి ఎక్కడం, చేయి పెట్టడం కదమ్మా. చేయి పెడుతున్నావు అక్కడ. ఎందుకు పెడుతున్నావు? డాడీకి చెప్పనా? చెప్పరా డాడీకి? హాయ్ చెప్పు. డాడీ ఏడి? ఏ డాడీ వస్తాడా? ఎప్పుడు వస్తాడు? ఏది చూడు, నీ కన్నేది, నీ కన్నేది చూపించు. ముక్కు, నోరు, చెవు, పీక. పీక పీక అంటే జుత్తు. ఇంకా చెయ్యి, కడుపు. గుడ్ బాయ్. మమ్మీకి ముద్దు పెట్టు. మమ్మీకి ఇక్కడ 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 ఇంకోసారి చేతనొక్క ముద్దు పెట్టమంటే 10 పెడతాడు. ఇక చూసారా, ఇది ఎవ్వరం ఇక్కడ జరుగుతుంది. దిగు దిగు దిగవా? దిగుతావా? దిగవు. రావా? రావా? ఏమి దాను? చేతనికి మనం చెప్పినవన్నీ అర్థమైపోతున్నాయి. ఇంక చిన్నోడు తాతి తాతి అంటున్నాడని సీడు కూడా ఆడి దగ్గర నేర్చుకుంటున్నాడు. నువ్వు చిన్నవాడు అన్నావు కదా, ఇప్పుడు తమ్ముడు అంటాడు కదా. అమ్మా చేతన చూడు చూడు, ఇటు 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 ఇటు